ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుడి మీద ఒట్టేసి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మాట తప్పుతూనే ఉన్నారు. అంతెందుకు మొన్నే రైతు భరోసా సంక్రాంతి పండగ ఎల్లగానే మీ ఖాతాలో జమ చేస్తామన్నారు. ఏది మరి మా సంక్రాంతిని దాదాపు 3 నెలలు అవుతుంది. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఎవరి ఖాతాలోనూ జమ అవ్వలేదే? ఈ 22 తారీఖు నాడు 100% మొదటి విడత ఒక 3 విడతల్లో డబ్బులు ఇవ్వబోతున్నాం. 3 విడతలు ఇవ్వబోతున్నాం. ఫస్ట్ ఒక ఎకరం అన్నారు, ఇంకేదేదో ఉంది. బట్ నాకంత పర్ఫెక్ట్‌గా నేను చెప్పలేను. బట్ 3 విడతల్లో ఇవ్వాలని ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా రైతులకి ఏ సందర్భంలో డబ్బులు ఇస్తే బాగుంటది అనే కాన్సెప్ట్ తోటి ఆలోచన చేసి మేము ఇవ్వబోతున్నాం. మరి అలాంటప్పుడు ఆ రోజుల్లో నిజామాబాద్‌లో పోయి మేము ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పారు. ఇచ్చిర్రా వాళ్ళు? అంటే లక్ష రుణమాఫీ చేస్తామని చేసిండ్రా వాళ్ళు? నేనేమంటున్నా వాళ్ళ గురించి 10 సంవత్సరాలు ఏం 100 వాళ్ళు 10 సంవత్సరాల అవకాశం ఒక 5 సంవత్సరాలు కాదు. 10 సంవత్సరాలు ఇచ్చి వాళ్ళు ఏం చేయనోళ్ళు ఈ కేవలం మేము 2.5 సంవత్సరాలు వీళ్ళు ఇన్నగనం నిలదీస్తే మేమేమనుకోవాలి? దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నారు, ఇంటికి ఉద్యోగం అని ఏదో 100 మాట్లాడారు కదా. మేము అనుకున్న దాంట్లో మేము ఫ్రీ బస్ అన్నాం, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాం, ఫ్రీ కరెంట్ అన్నాం, 500 గ్యాస్ సిలిండర్ అన్నాం. అంటే మేము చెప్పిన దాంట్లో మీకు కొన్ని అయినా మీరు కనబడతలేవా? మేము ఇంకొక హామీ ఇవ్వలే. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వకపోతే రేషన్ కార్డులు చేసేసినాం. అంటే నేనేమంటే ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అది ముఖ్యం. 10 సంవత్సరాలతోటి అతను ఇంకా అని నిరంతర ప్రక్రియ పెట్టినాం. నిరంతర ప్రక్రియ లేనివాడు పెళ్ళైనవాడు ఇంక మాకు కావాలంటే పెట్టచ్చు. బట్ నా నియోజకవర్గం దగ్గర 15,000 రేషన్ కార్డులు ఇచ్చిన నా ఒక్క నియోజకవర్గంలో అర్థం చేసుకోండి. అంటే అన్ని కుటుంబాలు 1,500 కుటుంబాలు అంటే దాంట్లో లబ్ధిదారులు ఇంకెంతమంది ఉన్నారు? 15,000 కుటుంబాలు అంటే దాని లబ్ధిదారులు ఎంతమంది? ఒక రేషన్ కార్డులు 5 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. 15,000 కుటుంబాలకు మనం రేషన్ కార్డులు ఇచ్చాం. అంటే ఓన్లీ నా నియోజకవర్గం. దానికంటే ఇంకెక్కువ నేను ఎక్స్ప్లెయిన్ మామూలు క్లియర్గా చెప్తున్నా. కాబట్టి చాలా మనం చేసాం కదా. అంటే ఇప్పుడు మనం చెప్పడానికి 100 ఉన్నాయి మనం గ్రౌండ్లో పోయి చెప్పడానికి. మిగతా డెవలప్మెంట్ కావచ్చు, హామీలు కావచ్చు. నేను చెప్తున్నా కదా, తులం బంగారం ఒక పెండింగ్ ఉన్నది, 4,000 చొప్పున పెన్షన్ పెరిగింది, 2,500 పెండింగ్ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే మేము ఏమంటున్నాం, ఆర్థికమైన అంశాలతోటి కొన్ని అవుతాయి కానీ కావు. సరే మెల్లమెల్లగా చేస్తాం అని చేయమని చెప్పడం. పెన్షన్ 100% ఇస్తామని చెప్తున్నాం. ఏదో ఒకటి మేలందుకు కూడా మాట్లాడుతున్నాం కదా. సీఎం గారు ఒత్తిడి తీసుకొస్తున్నాం. మేము కూడా కంపల్సరీ చేయాలని చెప్తున్నాం. చేస్తారు. ఉన్నట్టు పరిస్థితుల్లో ఒక్కొక్క అంశాల మీద ముందుకెళ్తున్నారు. కానీ కేవలం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అది మన తెలంగాణ, అదేవిధంగా పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఈ 3 రాష్ట్రాల నుంచి సంచులు అంటే మూటలు, డబ్బు మూటలు సెంట్రల్ కేంద్రానికి ఏదైతే అధిష్టానానికి తీసుకెళ్ళిస్తున్నారని చెప్పేసి మీ మీద అనేక రకాలైనటువంటి విమర్శలు ఉన్నాయి. సో ఆ విమర్శలకు ఏ సమాధానం చెప్తారు? ఎవరు కూడా మూటలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఏం కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఎన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ చాలా పదిలంగా దేశవ్యాప్తంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాలు ఉంటుందో వాళ్ళే చూస్తారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో అంటే గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది. కొత్త డీసీసీలకు ప్రత్యేకమైన ట్రైనింగ్లు, దాంతోపాటు క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం కావచ్చు. భవిష్యత్తులో ఇంకా ముందుంది ముసూర్ల పండుగ. ఇప్పుడు మేము దాని గురించి మేము ఏం మాట్లాడాం. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే వాళ్ళ పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటి అసలు? వాళ్ళు కేవలం మత పిచ్చితోటి వెళ్తున్నారు, ఇంకేదో చేద్దామని వెళ్తున్నారు. ట్రంప్ గారికి భయపడి ఈరోజు దేశంలో, ప్రపంచంలో ఒక దేశ అధినేతని చంపేసిన కనీసం స్పందించిన ప్రభుత్వం వాళ్ళకి లొంగిపోయి ఉండడం.